నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడన్నా మీ మిర్దోడి. మిర్దోడేనా? నా పేరు చంద్రకుమార్. అండ్ ప్రైవేటు జాబ్. ప్రైవేట్ జాబేనా? ఓకే, గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మంచి అంటే 64 సీట్లు ఇచ్చి ప్రభుత్వాన్ని నిలగొల్పేటారు. ఇప్పుడు ప్రజలు ఏదైతే కోరుకున్నారో గత ప్రభుత్వం మీద ఏదైతే విమర్శలు ఉన్నాయో అవి నిజమైనాయి అంటే ఇప్పుడు మారిందా ఏమన్నా? ఇప్పుడు ఏం మార్పు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఎటువంటి మార్పు ఏం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కూడా స్పష్టంగా లేవు. ఒక గ్యాస్ సిలిండర్ విషయానికి వస్తే ఫస్ట్ ఏమో అందరికీ గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తాం, లేకపోతే 500 రూపాయలకి ఇస్తామని చెప్పారు. తర్వాత గెలిచిన తర్వాత తెల్ల రేషన్ కార్డు ఉన్న అర్హులకు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు వచ్చేసరికి కేవలం ఆడవాళ్ళు ఉన్నటువంటి ఉజ్వల పథకం వాళ్ళకి ఇస్తామని చెప్తారు. వాళ్ళు చెప్పేటువంటి మాటల్లో ఒక్క స్పష్టత కూడా లేదు. కాబట్టి కాంగ్రెస్ను కానీ అటు గడిచిపోయిన బీఆర్ఎస్ను కానీ నమ్మే పరిస్థితుల్లో ఎవరు లేరు. కాబట్టి ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా స్పష్టంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ చాలా స్పష్టమైనటువంటి అభివృద్ధి చేస్తుంది. కాబట్టి బీజేపీకి అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉన్నది. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ వైపు ప్రజలు అంటే గ్రామీణ స్థాయి ప్రజలు ఎట్లా ఆలోచిస్తారు? రాష్ట్రంలో ఏది ఉంటే అదే ఫైనల్ అనుకుంటారు కదా, ఆ ప్రభావం ఏమైనా చూపిస్తుందా? కానీ దేశంలో జాతీయ రాజకీయాలను చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీ గారు చాలా సుస్థిరమైనటువంటి అభివృద్ధి కొనసాగిస్తున్నారు. వారు రక్షణ రంగంలో కావచ్చు, ఆర్థిక రంగంలో కావచ్చు, అన్ని దేశాలతో పోటీ పడుకుంటూ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాలకు దేశ రాజకీయాలకు భిన్నమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి నరేంద్ర మోడీ గారి వైపే అనుకూలించేటువంటి అవకాశం ఉన్నది. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ నుండి వస్తున్న వ్యక్తి ఈ ప్రాంతంలో గతంలో కలెక్టర్గా చేసిండు. నేను విద్యావేత్తను అది దానికి చెప్పుకుంటారా, పార్లమెంట్ అభివృద్ధి చేస్తా, నాకు అవకాశం ఇవ్వండి, 100 కోట్లు పెట్టి యువతకు న్యాయం చేస్తా అని చెప్పి చెప్తున్నాడు. నమ్మచ్చు ఆయన మాటలు? మరి ఆయన మాటలు నమ్మడానికి అసలే లేదు. ఆయన మల్లన్న సార్ విషయంలోనే ఎంతోమందిని నష్టపరిచిండు. ఆయన ఎకరానికి 12 లక్షలు ఇస్తామని చెప్పి కేవలం 6 లక్షల రూపాయల ఎకరాన్ని కట్టించి ఎంతోమంది వాళ్ళ ఉసురు తీసుకున్న చరిత్ర వెంకటరామరెడ్డిది. కాబట్టి వెంకటరామరెడ్డిని అసలు నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు. ఓకే, అంటే ఆయన ప్రభావం ఏం చూపించదు? ప్రభావం చూపించకపోవచ్చు. ఖచ్చితంగా వెంకటరామరెడ్డి మల్లన్న సాగర్ బాధితులు మొత్తం గజ్వేల్ దగ్గర ఉన్నటువంటి అదేవిధంగా మెదక్ సైడ్ ఉన్న వాళ్ళందరూ ఆయన బాధితులు. కాబట్టి ఎవరు ఆయన కోటేసే పరిస్థితి లేదు. అంటే గెలుస్తారు, ఎవరు గెలుస్తారంటే ఏం చెప్తాం? రవీంద్రరావు గారు గెలుస్తారు పక్క. పక్క. ఓకేనా, థ్యాంక్ యూ.